ఒక జిల్లా ఒక ఉత్పత్తి రంగంలో ఈ యొక్క ఇయర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు 10 అవార్డ్స్ రావడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఇది ఈ యొక్క ODOP అనే స్కీమ్ను 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మనకి ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. ఈసారి అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్కు 10 అవార్డ్స్ చేయడం జరిగింది. ఎందుకు ఇవి నేర్చుకోవాలంటే డెఫినెట్గా ఈ యొక్క 1 మంత్లో ఏమైతే జరుగుతున్నాయో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అందులో చూస్తే మనకు చేనేత మరియు హస్తకళా ఉత్పత్తులకు సంబంధించి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించి 7 అవార్డ్స్ రావడం జరిగింది. అడుగుతాను క్లియర్ సపరేట్గా. ఇక 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ సంబంధించి చేనేత మరియు హస్తకళా ఉత్పత్తులకు సంబంధించి ఎన్ని అవార్డ్స్ ఆంధ్ర గెలుచుకోవడం జరిగిందంటే 7 గెలుచుకోవడం జరిగింది. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి 2 అవార్డ్స్, ఇంకోటి ఇంటర్ స్టేట్కి సంబంధించి అంతర్రాష్ట్ర విభాగంలో 1 అవార్డు, ఇంటర్ స్టేట్ దాంట్లో 1 అవార్డు, అగ్రికల్చర్కి సంబంధించి 2, మరి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ సంబంధించి 7, మొత్తం మీద అయితే మాత్రం 10 అవార్డు సాధించి రికార్డ్ బ్రేక్ సాధించింది ఆంధ్రప్రదేశ్.